హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చేశాను. కొంచెం కొత్తగా ఎలా చేశాను అన్నది మీకు కూడా చూపిస్తాను. ఒక 1 కిలో చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. 2 స్పూన్స్ కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూను పెరుగు, కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు. ఈ ముక్కలకి స్పైసెస్ అన్నీ పట్టే వరకు కలుపుకోండి. కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఓకే, ముక్కలకి అన్నిటికి కారం ఇట్లా పట్టే వరకు కలుపుకున్నాక ఒక 1 అవర్ అయినా పక్కన ఉంచుకోండి. ముక్కలకి కారం ఉప్పు అన్నీ పడతాయి. ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేయండి. ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ వేపుకోండి చికెన్ని. కొంచెం వాటర్ వస్తాయి, చికెన్లోంచి వాటర్ వస్తూ స్టార్ట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ముక్క సాఫ్ట్గా అవ్వాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి, చికెన్లో ఉన్న వాటర్ అంతా. అప్పుడు దాకా మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి చికెన్ని, అదే కుక్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ వచ్చినాయి చూసారా? ఈ వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలి. ఈలోగా మనం పొడి చేసుకుందాం. చికెన్ పొడి, జీడిపప్పుని ఒక 10 జీడిపప్పుని తీసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ని, అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకోండి. 2 స్పూన్స్ ధనియాలు, 5 ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. దీంట్లోంచి మంచి అరోమా వస్తుంది, అప్పుడు దాకా వేపుకోండి. సిమ్లోనే ఉంచుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అన్నీ మాడిపోతాయి. దగ్గరుండి ఒక 2 మినిట్స్ వేపుకుంటే మంచిగా వేగిపోతాయి. అవి చల్లగా అయ్యాక మిక్సీ జార్లో అయితే వేసుకోండి. మిక్సీ జార్లో తీసుకుని పొడిలా ప్రిపేర్ చేసుకోండి. ఈ చికెన్ పొడి వేసుకుని చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఈ గ్యాప్లో అది చికెన్ పక్కన ఉంచుకొని ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒక ఉల్లిపాయని వేయండి. కొంచెం కరివేపాకు వేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగిపోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మనం చికెన్ ఇందాక వేపుకున్న చికెన్ కూడా వేసుకోండి. మనం 90% కుక్ చేసేసుకున్నాం కదా, చికెన్ వేగడానికి ఎంతో టైం పట్టదు, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఓకే, మనకి ఆనియన్స్కి మొత్తం చికెన్ పట్టే వరకు కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. మనం చికెన్ పొడి చేసుకున్నాం కదా,
అది ఒక 4 స్పూన్లు వేయండి. ఈ చికెన్ పొడి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, ఇట్లా ఒకసారైనా బాగుంటుంది. ఒక 3 స్పూన్లు కారం, మీ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేయచ్చు, నాన్ వెజ్ కర్రీ కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలో. కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటే మంచిగా స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టే వరకు కలపండి. ఓకే, ఒక 2 మినిట్స్ అయితే అట్లానే మగ్గనివ్వండి. పొడిగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకోండి. అట్లనే కొంచెం కరివేపాకు వేయండి లాస్ట్ ఫైనల్గా. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా పచ్చిమిరపకాయ ముక్కలు మనం తినేటప్పుడు ఇట్లా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, కొంచెం స్పైసెస్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. ఒకసారి కలపండి. ఇది పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే రెడీ. ఓకే, ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.